మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అవకతవకలు తలెత్తాయని మండిపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముదునూరు గ్రామస్తులు. ట్రాన్స్పోర్ట్ పేరిట పెద్ద మొత్తంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, వసూలు చేసిన డబ్బులు సంబంధిత డిపార్ట్మెంట్లకు అప్పజెప్పలేదన్నారు. ఈ అక్రమాలన్నీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు డైరెక్షన్లోనే జరిగాయని కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధిత రైతులు, స్థానిక నాయకులు. ఇక జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధిత రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలంలోని పెద్ద ముద్దునూరు గ్రామంలో ఈ మొక్కల కొనుగోలు విషయంలో కూడా అన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఆ గ్రామ రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎలాంటి అవకతవకలు జరిగాయి, తర్వాత దానిపైన ఈరోజు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు బాధిత రైతులు వచ్చారు. ఈ తరుగుతాలు పేరు మీద ఒక రకమైనటువంటి మోసం చేస్తే ఇటు ట్రాన్స్పోర్ట్ పేరు, తర్వాత గన్ని బ్యాగుల పేరు చెప్పి కూడా ప్రతి బ్యాగ్ కూడా 50 నుంచి 60 రూపాయలు కలెక్ట్ చేసి అటు ప్రభుత్వానికి కూడా చెల్లించకుండా మధ్యవర్తులు కొంతమంది మోసం చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశం మాట్లాడడానికి పెద్దముదునూరుకు సంబంధించినటువంటి గ్రామ నాయకులతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. పెద్దముదునూరులో మొన్నటి సీజన్లో మొక్కజొన్న కొనుగోలులో చాలా అవినీతి జరిగింది. దానికి కారణం మార్కెట్ చైర్మన్ రమణారావు. మార్కెట్ చైర్మన్ పెద్దముదునూరు నుంచి ఉన్నందుకు రైతులకు మేలు జరుగుతుంది రైతులంతా అనుకోకుండా అందరినీ నిండా ముంచినటువంటి ఉదంతం ఇది. అయితే అక్కడ మరి నార్కల్ మార్కెట్లో మొక్కలు ఫుల్ అయినందుకు పల్లెటూర్లకే లారీలు పంపిస్తామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మా ఊరికి కూడా లారీలు పంపిస్తే లారీలు షార్టేజ్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క బ్యాగుకు 26 రూపాయలు హమాలి తీసుకోవడంతో పాటు మళ్ళీ అదనంగా ట్రాన్స్పోర్ట్ కొరకు అని చెప్పి, అన్లోడింగ్ కొరకు అని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర 35 రూపాయల నుంచి దాదాపు 60-70 రూపాయల వరకు కూడా ఒక బ్యాగుకు వసూలు చేయడం జరిగింది. మేము ఆ పిఎస్సిఎస్ సిఇఓ గారిని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కనుక్కుంటే మాకు అన్లోడింగ్కి కానీ లేదా ట్రాన్స్పోర్ట్కి కానీ ప్రభుత్వం ఉండే తప్ప మాకు అదనంగా రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పిండ్రు. అయినా కూడా మార్కెట్ చైర్మన్ రమణారావు గారు మాట్లాడుతూ ఒక వీడియోలో క్లియర్గా ఉంది. ఆయన ఏం చెప్పినంటే మేము 30 రూపాయల కంటే ఎక్కువ ఒక్క రూపాయి తీసుకోలేదు, ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ముక్కు నెలకు రాస్తా నేను అని చెప్పిండు. మరి ఎక్కువ డబ్బులు ఎక్కడ పోయినావు కానీ 30 రూపాయల్లో నువ్వు అన్లోడింగ్కు 12 రూపాయలు, 18 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇచ్చినావు కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు ఒక్క రూపాయలు అంటుండ్రు. ఈ విధంగా మభ్యపెట్టి రైతుల్ని మోసం చేసి ఒక్కొక్క బ్యాగ్ మీద 50 నుంచి 60-70 రూపాయల దాకా దాదాపుగా పెద్దముదునూరులో 2000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. దాదాపు 80-90 వేల క్వింటాల పంట వస్తే కనీసం ఒక 10-12 వేల క్వింటాల పంట పక్కకు పోయినా కూడా 60-70 వేల క్వింటాల పంట వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే దాదాపు 40-50 లక్షల పైనే రైతులను దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పెద్దముదునూరులో ఉంది. 135 సంచులు మొక్కలు పండించిన నా దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నారు? 8,350 రూపాయలు తీసుకున్నారు. కుమారి రామకృష్ణకు ఫోన్పే ధర కొట్టిన. ఆయన ఏం చేస్తాడు అక్కడ? ఆయన వాళ్ళకు సంచులు అమ్మాలి ఎతనీకే మతానికి ఆ లారీకి అన్నీ ఇప్పించుకున్నాను నా దగ్గర. మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దముదునూరులో ఉన్నందుకు రైతులు నిజంగా మాకు మేలే జరుగుతుందని అనుకున్నాడు తప్ప ఈరోజు రైతులు గోస అంటే గోసాడినరు. ఎందుకంటే ఈరోజు మొక్కలను అదే రోడ్ల మీద 2 నెలలు 3 నెలలు తీవ్ర ఇబ్బందులు పెట్టి ఎవరైనా ప్రశ్నిస్తే మీ మొక్కలు ఎత్తను ఏం చేసుకుంటారో చేసుకోండి, నా కాంగ్రెస్ కార్యకర్తలకే నేను సంచులు ఇస్తా అనే స్థితికి తీసుకొచ్చిండు మార్కెట్ కమిటీ రమణారావు. ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు, నేను ఒక్క రూపాయి 30 రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ముక్కు నీళ్ళకి రాస్తాడు కదా. ఛాలెంజ్కి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినో ఆ వీడియోలు ఇట్లా మీకు ఇస్తాం మేము. మోత్కూరు నాగయ్య ఆ సుల్తాను వాళ్ళ మామదే, సొంతం వాళ్ళ మామది. ఆయన అమ్మాలి ప్లస్ మొత్తం కలిపి 61 రూపాయలు ఇచ్చిండు ఆయన. కానీ ఈరోజు 61 రూపాయలు తక్కువ లేకుండా ఒక్కొక్క రైతున 70 రూపాయలు 75 రూపాయలు ఇట తీసుకున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఆఫీసర్లు ఇట స్పందించాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఇంత అవినీతి చేసిన దాదాపు మేము 40 నుంచి 45 లక్షలు అన్నాం. కానీ వాళ్ళ రైతులే మాతో మాట్లాడి ఏమంటారు అంటే, అన్న తక్కువ అంటున్నారు మీరు, దాదాపు 60-70 లక్షలు వసూలు చేసిండ్రు, 60-70 లక్షల గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరని వాళ్ళ రైతులే మాతో మాట్లాడుతారు. నీకు సిగ్గు శరం రోసం ఏదైనా ఉంటే నీవు ముక్కు నీళ్ళకి రాస్తున్నావు కదా, ఏ టైంకు ఎక్కడొస్తావు ఏడ రాస్తావో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఈ రైతులకు నీవేదైతే అదనంగా దోచుకున్నావో ఆ డబ్బులను తక్షణమే ఆ రైతులకు చెల్లించాలి. ఖచ్చితంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేసి నీ అంతలకు నీవే తొలగిపోవాలని చెప్పి మేము పెద్దముదునూరు గ్రామ రైతుల తరఫున కోరుకుంటున్నాం. పండించేది పోయేత్తు అయింది, అమ్ముకునే వాళ్ళంటే పోయేత్తు అయింది. అయితే మాకు సంచులు ఇవ్వమంటే కూడా సంచులు ఇవ్వలేదు. సంచులు కొనుక్కొచ్చినాం 24 రూపాయలు లెక్క ఒకసారి బ్యాగు. అవి మొక్కలు అమ్మనికే కూడా చాలా ఇబ్బంది ఉంది. 526 బ్యాగులు ఉన్నాయి మొక్కలు.
వాటి మొక్కలకు 26,000 అమ్మాలి ఖర్చు అయింది. మళ్ళీ అవి మా మొక్కలు మేమే నింపుకున్నాం, మేమే తూకం చేసినాం కూలీలో పెట్టి. లారీకి ఎత్తనికనే 26,000 అయినాయి మావి. మొత్తంగా ఇది పరిస్థితి. ఈ పెద్దముద్దునూరు రైతులకు సంబంధించి అంటే ఈ అక్రమాలు చేయడానికి కొత్త కొత్త పంతాలు ఎంచుకుంటున్నారని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పెద్దముద్దునూరు గ్రామంలో సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వకపోవడంతో, తర్వాత ట్రాన్స్పోర్ట్ సరిగా లారీలు రాకపోవడంతో దానికి సంబంధించి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు మా నుంచి. కానీ ఆ డబ్బులు మాత్రం ఈ ప్రభుత్వానికి చెల్లించకుండా తాము సొమ్ము చేసుకున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఈ చైర్మన్ అతనే మొత్తం ఇదంతా కూడా ఈ అవకతవకల కారణం అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాని పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. తర్వాత ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ పూర్తి పైన ఉన్నతాధికారులు వాళ్ళపైన దృష్టి పెట్టి విచారణ జరిపి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా వాళ్ళపైన దృష్టి పెట్టి నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రైతులు తర్వాత ఇక్కడ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.